రామ్ గోపాల్ వర్మ ఆయన బృందం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి మోసం చేసిందంటూ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది. రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. వ్యూహం సినిమాకు సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2లో తక్కువ వ్యూస్ వచ్చినప్పటికీ ఏకంగా కోట్లాది రూపాయల డబ్బులు చెల్లించేశారు. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగంగానే చేశారు అన్నది ప్రభుత్వ అభియోగం. దీనిపైన మనతో మాట్లాడడానికి, అసలు ఏం జరిగింది అని చెప్పడానికి రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి న్యాయవాది బాలా గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగే తెలుసుకుందాం. బాలా గారు, ప్రభుత్వం అయితే ప్రధానంగా కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు, అభియోగాలు చేస్తుంది. ఫస్ట్, వితిన్ 15 రోజుల్లోగా 12% వడ్డీతో 18% ఫైన్తో డబ్బులు మొత్తం వెనక్కి చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు పంపించింది. అదే కార్పొరేషన్. మీరు చెల్లించే ఆలోచన ఏమన్నా ఉందా? ఫస్ట్ రామ్నాథ్ గారు మీకు క్లారిఫై చేయాలి. ఏదైతే నోటీసులు ఇచ్చారో అదే నోటీస్ ఇచ్చిన పర్సన్ నేనేం చెప్పను. నోటీస్ ఇవ్వడానికి కంటెంట్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదనుకుంటారు. బిజినెస్ రూల్స్ కానీ, కార్పొరేట్ రూల్స్ కానీ, లేకపోతే సినిమాటోగ్రఫీ రూల్స్ కానీ, అసలు ఈ మూవీకి సంబంధించిన రూల్స్ కానీ వాళ్ళకి బేసిక్ సెన్స్, బేసిక్ నాలెడ్జ్ లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు రాసిన నోటీస్ ఒకసారి చదివితే నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎంత ఇర్రెలవెంట్ గా రాశారు అంటే, ఏదైతే వాళ్ళు ఇప్పుడు మీడియాలో ఇచ్చే ప్రచారం కావచ్చు, వ్యూస్ రాలేదని చెప్పడం కావచ్చు, 11,000 రూపాయలు రాశారని చెప్పడం కావచ్చు, వాళ్ళకి ఏ మాత్రం నిజంగా కామన్ సెన్స్ ఉంటే, నిజంగా ఈ నోటీస్, ఎంటైర్ నోటీస్ లో ఆయన ఏ క్లాజ్ కి మాకు వాళ్ళకు ఒక అగ్రిమెంట్ జరిగింది. ఎవరికి? ఇది ఏపీ ఫైబర్ నెట్ కాదు, మీకు అందరు తెలుసుకోవాలి. ప్రజలు కూడా మీ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే, ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్ సంస్థ. కంపెనీస్ యాక్ట్ ఆర్ఓసిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఒక గవర్నమెంట్ అండర్ కంట్రోల్ లోనే ఒక సంస్థ. అది ఇండిపెండెంట్ బాడీ. ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్. చాలా మంది ఏమంటున్నారంటే గవర్నమెంట్ సొమ్ము పోయింది, గవర్నమెంట్ సొమ్ము దోచేసుకున్నారు. అసలు సెన్స్ కొంచెం కూడా లేదండి. నిజంగా నాకైతే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో, సేమ్ టు సేమ్ ఏపీ ఫైబర్ నెట్ కూడా అండ్ ఆర్ఓసిలో కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో గవర్నమెంట్ షేర్ ఎక్కువ అనేది ఉంటది అనమాట. సో దాని ప్రకారంగా దానికి ఒక ఏఓఏ, ఎంఓఏ అనేది ఉంటాయి. దాని ప్రకారంగా ఆ కంపెనీ నడుస్తుంది. గవర్నమెంట్ దానికి ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ బాడీ ఇండిపెండెంట్ గా నడవాల్సిన బాడీ. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయో, ఏపీ ఫైబర్ నెట్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఓటీటీ. రామ్నాథ్ గారు, వన్ ఆఫ్ ద ఓటీటీ. ఎందుకంటే ఇది ట్రిపుల్ ప్లే సిస్టమ్. ఏది? ఏపీ ఫైబర్ నెట్. 1 ఫోన్, 2 ఇంటర్నెట్, 3 కేబుల్ కనెక్షన్. కేబుల్ కనెక్షన్ అనేది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఓటీటీ టైప్ లాంటిది. అంటే ఆ కేబుల్ కనెక్షన్స్ ఎవరైతే యూజర్స్ ఉంటారో వీళ్ళు మా సినిమా ఒకటి కాదండి, గతంలో ఎన్నో సినిమాలు తీసుకున్నారు, వేసుకున్నారు. 25 వరకు సినిమాలు వాళ్ళు వేసున్నారు. సో అదే విధంగా వాళ్ళకు ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీ వచ్చి మీ సినిమా మాకు కావాలి, మేము వేసుకుంటాము, మీకు రేషియో ఇది అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి, మాకు. ఆ కాంట్రాక్ట్ బేస్ కిందనే మేము ఇప్పుడు ఎవరి సినిమా డిమాండ్ వాళ్ళదండి. ఇప్పుడు బన్నీ సినిమా ఉంది, గవర్నమెంట్ కి వాళ్ళు రేట్లు ఎన్హాన్స్మెంట్ చేయమని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఒకటి బాహుబలి సినిమాకి ఒక రేట్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటారు, బన్నీ సినిమాకి ఒక రేట్ చేసుకుంటారు. నువ్వు ఎందుకు బన్నీ సినిమాకి 1500 చేసుకున్నావు? మీరు చెప్తున్నారు ఇదే పాయింట్. కంప్లీట్ చేస్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బాహుబలి సినిమా ఉందండి, దానికి 1000 రూపాయలు టికెట్ ఎన్హాన్స్మెంట్ చేసుకున్నారు. బాహుబలి 2 వచ్చింది, దానికి 1800 చేసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ నేను అంటున్నా, అంత చేసుకున్నా లేదో మనకు తెలియదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక్కొక్క సినిమా డిమాండ్ ని బట్టి వాళ్ళు రేట్ అనేది పెంచుకుంటూ పోతారు. అవునా? గవర్నమెంట్ మీరు ఎందుకు అంత చేశారు? మీరు దాంట్లో కమిషన్ తీసుకున్నారా? మీరు దాంట్లో ఏదైనా మీకు డబ్బులు వచ్చాయా? బ్యాక్ డోర్ లో మీకు డబ్బులు వచ్చాయంటే ఇంకేమన్నా హాస్యాస్పదం కదా అది. ఇది కూడా అట్లే ఉంది. ఆ రోజు డిమాండ్ అనేది సప్లైని బేస్ చేసుకొని ఆ రోజు ఆ సినిమాకి ప్రజల్లో ఉన్న వాల్యూ. ఇప్పుడు ఇది ఒక ఓటీటీ అండి, ఓటీటీ ప్లాట్ఫామ్. ఏది? ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది. అది కాకుండా సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందా మూవీ? రకరకాల ప్లేసెస్ లో రిలీజ్ అయిందా? అన్ని చోట్ల రిలీజ్ అయింది కదా. దాంతో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. మాకు అంతే ఎగ్జిబిట్ చేయడానికి, సినిమాని ఎగ్జిబిట్ చేయడానికి అతను ఒక ఎగ్జిబిటర్. ఏపీ ఫైబర్ నెట్ అనేది మాకు ఎగ్జిబిటర్. అసలు ఆ కంపెనీ ఇంటర్నల్ గా ఏం జరిగిందా, ఏం జరగలేదని మాకు సంబంధం కూడా లేదు. ఎందుకు సంబంధం లేదంటే ఆ కంపెనీకి అదొక కంపెనీ, మాకు అంతే. అది గవర్నమెంట్ కంపెనీయా, ప్రైవేట్ కంపెనీయా, లేకపోతే రామ్నాథ్ గారి కంపెనీయా, నా కంపెనీయా అని అన్నెసెసరీ. మాకు ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ లో మేము క్లియర్ కట్ గా రాసుకున్నాం. ఏమని చెప్పేసి వాళ్ళకి మాకు ఎంత రేషియో ఉండాలి,
ఎంత సబ్స్క్రైబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు, ఆ సబ్స్క్రైబర్ కి రేట్ ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నారు చాలా మంది తెలియక. మేబీ నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నారా, నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారా నాకు తెలియదు. 11,000 రూపాయల చిల్లర అని మాట్లాడుతున్నారు. కాస్త ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే 120 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అండి. పర్ సబ్స్క్రైబర్ కి ఇచ్చిన రేటు 120 రూపీస్ పర్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా ఇన్వాయిస్ బేసిస్ లో 84 రూపీస్ ఇచ్చారు. మీకు అది కూడా నేను చెప్తాను, 1 మినిట్. 84 రూపీస్ 75 పైసే ఈ జిఎస్టీ ఎక్స్ట్రా ఇన్వాయిస్ లో. మేము ఇన్వాయిస్ ఇస్తేనే వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు, ఊరికి ఇవ్వరు. అది కూడా ఏంటి, సినిమా ఆడిన తర్వాత సబ్స్క్రైబర్స్ అందరు చూసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లేని నాలెడ్జ్ ఏంటంటే బిఎస్ఎస్ రిపోర్ట్, ఓఎస్ఎస్ రిపోర్ట్ అని ఉంటది. బిఎస్ఎస్ రిపోర్ట్ అనేది ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ రామ్నాథ్ గారు ఈ రోజు రిపోర్ట్ తీశారనుకోండి, ఈ రోజు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఏది ఉంటే అది వస్తుంది. వీళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా లేకుండా ఎప్పుడైతే సినిమా ఆడిందో ఆ రోజు ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారో ఆ రోజు రిపోర్ట్ తీయాలి. వాళ్ళు అది తీయట్లా. ఎందుకు ఆ రోజు రిపోర్ట్ ఇప్పుడు రాదు వాళ్ళకి. ఎందుకు రాదు అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నారంటే అక్కడ ఆయన చైర్మన్ కూర్చొని మాట్లాడేస్తున్నారు. కనీసమైన డ్యూ ప్రాసెస్, డ్యూ కేర్ ప్రొసీజర్ కూడా ఆయన ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆయన అపాయింటెడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవరిది, టీడీపీ ఆర్ ఎన్డీఏ కూటమి, మీకు అందరికీ తెలుసు. ఆయన అప్పుడు స్పోక్స్ పర్సన్. ఇప్పుడు ఆయన బయాస్డ్ గానే చేస్తాడు తప్ప అన్బయాస్డ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు కాదు బాలా గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది మీరు చెప్తున్నది ఏది నిజం అంటానికి? ఫస్ట్ పార్ట్ 1 కి వచ్చేసి 1845, సెకండ్ పార్ట్ కి 383 వ్యూస్ వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు సబ్స్క్రిప్షన్. మీరు చెప్తున్న డేటా ప్రకారం 1,43,000 పార్ట్ 1 కి, 24,000 చిల్లర పార్ట్ 2 కి అంటున్నారు. మరి ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది? వాళ్ళు ఎందుకు అంత తక్కువ చెప్తున్నారు? ఏ డేటా ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు? రామ్నాథ్ గారు, నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను చూడండి. ఇప్పుడు ఓటీటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్న రామ్నాథ్ గారు, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కి మీరు ఒక వెబ్సైట్ పెట్టుకున్నారు. ఈ రోజు మీకు 1,00,000 మంది వ్యూవర్స్ ఉన్నారు అనుకోండి. మీరు ఈ రోజు రిపోర్ట్ తీస్తే ఎంత మంది చూసారు అనేది వస్తుంది, అవునా? ఇంకొక 10 months తర్వాత మీ వ్యూవర్షిప్ పడిపోయింది. 1,00,000 నుంచి 50,000కి పడిపోయింది. లేదు అంటే 20,000కి పడిపోయింది. అందరూ డీసబ్స్క్రైబ్ అయ్యారు, అవునా? మీరు ఈ రోజు రిపోర్ట్ తీస్తే ఎంత మంది చూసినట్టు వస్తుంది మీకు? తక్కువ వస్తుంది కదా. ఈ కామన్ సెన్స్ బేసిక్ వాళ్ళ దగ్గర లేదు, అంతకు మించి ఏం లేదు. ఇదిగోండి, మేము కూడా రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉన్నాం. ఆ రోజు రిపోర్ట్స్ లో ప్యాక్ 1, ప్యాక్ 2 సినిమాలో పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 కి 1,42,047 వచ్చాయి. దాంట్లో ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది కూడా ఉంది, 1,300 చిల్లర ఇన్యాక్టివ్. అలానే పార్ట్ 2 కి 23,887, దాంట్లో ఇన్యాక్టివ్ 326. అది ఎప్పుడు 17/3/2024 6 గంటల టైం రిపోర్ట్. అది ఆ రోజు రిపోర్ట్ ని బేస్ చేసుకుని వస్తుంది కదా. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఏ రోజు ఉంటారో ఆ వీడియోకి సంబంధించిన ఎంతమంది చూసారని వస్తుంది. కానీ అదంతా అయిపోయిన తర్వాత, తీసేసిన తర్వాత, యూట్యూబ్ డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు అది మాకు చెప్పమంటే ఎట్లా తీసారు వాళ్ళు? అంటే ఇప్పుడు చిన్న అంటే జస్ట్ అనుమానం, ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది చూసారు అన్నది డేటా లేదంటారా ఇప్పుడు వాళ్ళ దగ్గర? సార్ నేను అదే అంటున్నా, ఈ రోజు వరకు రాదు ఎప్పుడు కూడా. నేను అదే అంటున్నాను, ఆ రోజు ఇప్పుడు మీరున్నారు సార్, ఆ రోజు వీడియో ఎవరు చూసారనేదే వస్తుంది. ఆ రోజు ఎంతమంది చూసారనేది వస్తుంది. దానికి కూడా మా దగ్గర కంప్లీట్ గా రిపోర్ట్ కూడా ఉంది, ఎవరెవరు చూసారు దానికి. అది కూడా ఏంటి, ఎల్ఎంఓ ఐడి అని ఒకటి ఉంటుంది. ఎల్ఎంఓ ఐడి, దాంతో పాటు డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్స్ ఏ టైంలో చూసారు, ట్రాన్స్మిషన్స్ ఐడి ఏంటి, తర్వాత యూజర్స్ ఐడి ఏంటి, ఇవన్నీ ఉంటాయి. లేకుండా ఏం లేదు. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టిన తర్వాత ఆ రోజు ఎంతమంది చూసారనే దాంతో పాటు ఏడాది తర్వాత అయినా చూసినా కూడా రియల్ టైమ్ లో ఆ వీడియోకి సంబంధించి మొత్తం ఆ లైఫ్ టైమ్ లో ఇన్ని వ్యూస్ వచ్చాయనేది ఒక డేటా ఉంటుంది యూట్యూబ్ లో. ఎగ్జాంపుల్ చెప్తాను, అలాంటి డేటా ఇక్కడ లేదా? యూట్యూబ్ లో ఆ వీడియో ఉంటుంది కాబట్టి మీకు ఎన్నిసార్లు చూసినా మీ వ్యూవర్స్ పెరుగుతుంది. కానీ సినిమా అనేది ఏంటి, స్ట్రీమింగ్, అవునా? స్ట్రీమ్ అయిన టైంలో వచ్చే రిపోర్టే మనకు ఉంటది. స్ట్రీమ్ అయిపోయిన తర్వాత అయిపోద్దిగా. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు స్ట్రీమింగ్ జరుగుతుంది సార్. స్ట్రీమింగ్ టైంలో ఇప్పుడు మీరు చూస్తారు, లైవ్ లో 300 మంది చూస్తున్నారు, 600 మంది చూస్తున్నారు అన్నట్టు, అవునా? ఆ సెకండ్ కి ఇప్పుడు లైవ్ లో పడిపోతుంది, పెరుగుతుంది. స్ట్రీమింగ్ లో చూస్తున్నారా మీరు? స్ట్రీమింగ్ అది సినిమా స్ట్రీమింగ్ మాత్రమే. ఆ రోజు ఒక టైమింగ్ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరు అందరికి తెలిసిన కేబుల్ ఛానల్ అంటే ఏంటి, పొద్దున ఏదో సీరియల్స్ వస్తాయి, మధ్యాహ్నం ఇంకోటి వస్తాయి, తర్వాత ఇంకో వార్తలు వస్తాయి, రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని వచ్చిన తర్వాత ఒక టైమింగ్ లో 3 గంటల సేపు సినిమా అనేది ఆడుతుంది. అది స్ట్రీమ్ అవుతుంది, అవునా? స్ట్రీమ్ అయిన టైంలో వచ్చిన రిపోర్ట్ అది. వీళ్ళు
ఈ రోజు అసలు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, అసలు సినిమాటోగ్రఫీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా, బిజినెస్ రూల్స్ తెలియకుండా, అసలు కంపెనీ రూల్స్ తెలియకుండా, బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా ఈ విధంగా మాట్లాడుతూ కూర్చుంటే వీళ్ళకి ఏం చెప్పాలి? ఇంకా వీళ్ళు ఏ విధంగా ఆ కంపెనీని నడుపుతారు? ఓపెన్ గా చెప్తున్నాను, ఈ కంపెనీలు ఎలా నడుపుతారు వీళ్ళు? అసలుకి బేసిక్ కామన్ సెన్స్ ఉండాలా, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా. 1400 మంది చూస్తారా? కాదు, 1400 మంది చూస్తారా? ఏ బేసిస్ తో మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు 1400 చూస్తారా అని చెప్పేసి అని కామన్ సెన్స్ ఉండాలి కదా. స్ట్రీమింగ్ అయ్యేటప్పుడు ఎంతమంది చూస్తారని ఆ రోజు చూసిన స్ట్రీమింగ్స్ అవి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అవన్నీ ఫేక్, అవన్నీ ఎడిట్ చేశారని. అంటే మీరు కూడా అదే పని చేస్తున్నారు ఇప్పుడు. స్ట్రీమింగ్ అంటే నిమిషానికి డేటా మారుతుంది, అదే డేటా మారుతుంటుంది. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. అంటే వాళ్ళు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఫేక్ అని క్రియేట్ చేస్తున్నట్టు డౌట్ వస్తుంది ఇక్కడ. నాకు డౌట్ వస్తుంది నిజం చెప్పాలంటే. వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా లేరు, వీళ్ళు ఏదో ఫేక్ ఇది చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే సర్వర్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, సర్వర్ మొత్తం వాళ్ళది, క్లౌడ్ మొత్తం వాళ్ళది. వాళ్ళు ఏం ట్యాంపర్ చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఇది మీరు చెప్పిన తర్వాత ప్రధాన చాలా మంది డౌట్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ అండ్ టీమ్ ఫేక్ ఇన్వాయిస్ చూపించి ఎక్కువ మంది వ్యూస్ చూసినట్లు చూపెట్టి 2.9 అంటే 2 కోట్లకు పైగా వసూలు చేయడానికి ట్రై చేశారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది, అంటే ఈవెన్ నేను యూట్యూబ్ లో ఉన్నా, నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ చేతిలో ఉంది, ఆ సంస్థ చేతిలో, అధికారుల చేతిలో ఉంటుంది, వాళ్ళ మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది. ఆ స్ట్రీమింగ్ జరిగినప్పుడు కావచ్చు, ఆ సినిమాను ప్రదర్శించినప్పుడు ఎంతమంది చూశారు ఏంటి అన్నది డేటా వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మీరు ఇంతమంది చూశారని మీరు ఏ ప్రాతిపదికన ఇవ్వడానికి సాధ్యమవుతుంది అన్నది ఒక డౌట్. మేము కాదండి, మాకు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు ఫస్ట్ ఒక రిపోర్ట్. ఏమని? వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట, ప్రైజ్ ప్యాకేజ్ యాక్టివ్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది వాళ్ళకు వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో రిపోర్ట్స్ వస్తాయి. దాంట్లో ప్రైజ్ ప్యాకేజ్, బ్రాడ్కాస్టర్ నేము, ప్రైజ్ ప్యాకేజ్ నేము, యాక్టివ్ సబ్స్క్రైబర్స్, ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్, స్నాప్ షాట్ డేటు, రిపోర్ట్ జనరేషన్ టైము, ఇవన్నీ వాళ్ళు మాకు ఇస్తారు. అనే సినిమాకి క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చేశారు అనేది కూడా వస్తుంది ఇందులో. వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మేము ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తాం. ఈ ఇన్వాయిస్ ని బేస్ చేసుకొని వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు. అంతేగాని ఇన్వాయిస్ లేకుండా ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది సబ్స్క్రిప్షన్? ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పడం బట్టే కదా మేము సబ్స్క్రైబర్ చేసింది, ఇంతమంది చూసారని చెప్పిన దాని ద్వారానే కదా ఇప్పుడు మాకు తెలుస్తుంది. దాని ద్వారానే కదా మేము డబ్బులు అనేది, ఇన్వాయిస్ అనేది రేస్ చేస్తాము. ఈ బిజినెస్ రూల్స్ నేను ఓపెన్ చెప్తున్నా, ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెచ్చుకొని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న సంస్థలో ఇన్ఎలిజిబిలిటీ, ఇన్కెపాసిటీ, నాలెడ్జ్ లేని వ్యక్తుల్ని ముందు మార్చండి. వాళ్ళకి తెలియకపోతే నేర్చుకోమని చెప్పండి. And to be honest, I'm telling that guy, I don't know, but he doesn't know about of the technology. టెక్నాలజీ తెలియకుండా ప్రభుత్వం సొమ్ము అయిపోయింది, ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఇది సబ్స్క్రైబర్లు. ఇప్పుడు మీరు నేను ఒక సబ్స్క్రైబరు, నాకు తెలిసిన చాలా మంది మిత్రులకి ఏపీ ఫైబర్ నెట్ సబ్స్క్రిప్షన్ ఉంది. మేము డబ్బులు కడతాం, మేము డబ్బులు కట్టి మేము చూడాలి. ఇప్పుడు ఈ ఓటీటీలో నేనే సినిమా చూడాలి, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? నువ్వు ఎట్లా చెప్తావు? సబ్స్క్రైబర్ల ఇష్టం అది. ఇది ఎలా ఉందంటే గవర్నమెంట్ ఒత్తిడి చేసి ఈ రోజు ఈ కేసుని అదే మాలిఫైడ్ ఇంటెన్షన్ తో బయటికి తీసుకొస్తున్నట్టుంది. అంటే ఇంకో ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే, దాదాపు 25 సినిమాల వరకు ఇలా దీని మీద, ఈ ప్లాట్ఫామ్ మీద ప్రదర్శించడానికి ఒప్పందాలు చేసుకుంటే 50-50 రేషియోలో వాళ్ళకి చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మకు వచ్చేసరికి మాత్రం 75%, రామ్ గోపాల్ వర్మకు 25% ఫైబర్ నెట్ సంస్థకు వచ్చేలాగా చేసుకున్నారు. దాంతో పాటు ఫస్ట్ 2 లక్షల వ్యూస్ వరకు అట్ ఏ టైం 2,90,00,000 చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఈ వేరియేషన్ ఉంది, ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా ఎందుకు చేశారు అన్నది ఒక ఆరోపణ. నా సినిమా నా ఇష్టం సార్, నా ఇష్టం వచ్చిన రేటుకి అయితేనే నేను ఒప్పుకుంటాను, లేకపోతే పోంట. వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు కాబట్టి అగ్రిమెంట్ రాశారు. నా ఇష్టం, నా సినిమా, నువ్వే డిసైడ్ చేయడానికి. ఆ రోజు ఎందుకు లేవు నువ్వు? ఆ రోజు ఏం చేస్తావు? పడుకో నిద్రపోతున్నావు ఏమన్నా? కాదు కదా. ఆ రోజున్న కమిటీ, ఆ రోజున్న మేనేజింగ్ డైరెక్టరు, ఆ రోజున్న దాని టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ అసెస్ చేసి ఒక రిజల్యూషన్ కూడా వాళ్ళు రాసి పంపించిన తర్వాతనే మేము ఈ రేటుకి అయితేనే మేము ఒప్పుకుంటాం. ఐఎమ్ ఏ సెల్లర్, నేను వాళ్ళ ఎగ్జిబిటర్, నేను డిస్ట్రిబ్యూటర్. నా సినిమాని నాకు నచ్చిన రేట్లో నేను ఇస్తాను, కానీ నువ్వు చెప్పిన రేట్లో నేను ఎందుకు ఇస్తాను? లేకపోతే వద్దని చెప్తాను. వీళ్ళ వల్ల ఇప్పుడు మేము నష్టపోయాం తెలుసా మీకు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఆగిపోవడం వల్ల సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అన్ని సేల్ చేయడం ఆగిపోయింది. ఈ నష్టాన్ని వీళ్ళు పూడుస్తారు. ఇప్పుడు మేము వాళ్ళ మీద కూడా కేసు వేస్తాం ఆ లెక్కనైతే.
ఏదో ఇంకా మీకు నష్టమంతా భరించాలి వాళ్ళు. 90 లక్షల వరకు ఏదో ఇంకా మీరే అదే అన్నారు, మన రామ్ గోపాల్ వర్మ కూడా అన్నట్టున్నారు. 90 లక్షల వరకు ఇంకో బిల్ రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మేము ఆపేసాము, కాబట్టి ఆ బిల్లు మీకు ఇవ్వమంటాము. మాకేం సంబంధం? ముందు చెప్పారా? అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు మీరు చెప్పారా మాకు ఇలాంటి కోర్టు ఆర్డర్ వస్తే మేము ఆపేస్తే సినిమాకి మీకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి? ఇప్పుడు మీ వల్ల నష్టపోయాము 5-6 కోట్లు, ఎవరిస్తారు అది? ఒకవేళ మీకు సేల్ చేయకపోయింటే మాకు ఓటీటీ ప్లాట్ఫామ్ మార్కెట్ ఉంది కదా. సినిమా సెన్సార్ అయిన సినిమా అందరు చూసేది, సినిమా సెన్సార్ అయినది అందరు చూసేది, అవునా? ఈ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే నా ప్లాట్ఫామ్. ఏపీ ఫైబర్ నెట్ ఒకటే ఉందా? ఉన్నది మహా అంటే ఎంతమంది ఉన్నారు? 2 లక్షల 3 లక్షల కనెక్షన్స్ అనుకుందాం మీవి. కానీ ప్రజలు ఎంతమంది? 5 కోట్ల జనాలు ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో మొత్తం 15 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు చూసేవాళ్ళు. ప్లాట్ఫామ్ అయితే ఎక్కువ ఉండేది, ప్లాట్ఫామ్ అయితే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి కదా. అసలు నిజంగా సార్ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, బేసిక్ నాలెడ్జ్ లేకుండా, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, సినిమాకి సంబంధించిన నాలెడ్జ్ లేకుండా, బిజినెస్ రూల్స్ తెలియకుండా, బిజినెస్ కాన్సెప్ట్స్ తెలియకుండా, కాంట్రాక్ట్ కాన్సెప్ట్స్ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారంటే 11,000 రూపాయలు ఎవరైనా బేసిక్ నాలెడ్జ్ అది 11,000 రూపాయలు సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటారా? ఏ పని కాదు. అందరు మీరు నేను ఈ రోజు చిన్న పిల్లలు కూడా సార్, మైనర్ కూడా ఓటీటీలు వాడుతున్నారు. వాళ్ళని అడిగినా చెప్తారు సార్. అంటే మైనర్ పిల్లలకి తెలిసిన నాలెడ్జ్ కూడా ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థకు లేదంటే ఇంకా వాళ్ళు ఆ సంస్థని ఏ విధంగా నడుపుతారో ప్రజలందరూ గమనించుకోవాలి. ఒకటి చేయాలి ప్లీజ్. ఒకటి అనుమానం ఏంటంటే, డౌట్ అంటే అదే సమాచారం కోసము, ఈ సినిమాను ఫైబర్ నెట్ లో ప్లే చేయడానికి వాళ్ళు సినిమా బృందాన్ని సంప్రదించారా, లేకుంటే సినిమా బృందమే ఫైబర్ నెట్ సంప్రదించిందా? లేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఓటీటీ వాళ్ళు ప్రొడ్యూసర్ ని కానీ లేకపోతే దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళే వచ్చి అడుగుతారు. సో అది కూడా ఒక ఓటీటీ. ప్రజలందరూ తెలుసుకోవాల్సిందంటే ఏపీ ఫైబర్ నెట్ అని పెద్దది చూపిస్తున్నారు. బాస్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏపీ ఫైబర్ నెట్ లో 3 టైప్స్ ఉంటాయి, 3 డివిజన్స్ ఉంటాయి. ఫోన్ డివిజన్ వేరు ఉంటది, ఇంటర్నెట్ డివిజన్ వేరు ఉంటది, సినిమా డివిజన్ అంటే కేబుల్ డివిజన్ వేరు. కేబుల్ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు అది కూడా ఒక ఓటీటీ లాంటిదే, కేబుల్ ద్వారా నడుస్తుంది అది. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మీ సినిమాని మేము ఎగ్జిబిట్ చేసుకుంటాము ఈ రేషియోలని వాళ్ళు డిస్కషన్ జరిగిన తర్వాతనే ఒక కాంట్రాక్ట్ అనేది రాసుకుంటారు. ఇప్పుడు 75-25 ఎందుకు వచ్చింది? వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, మా డిమాండ్స్ ఏమున్నాయి చెప్పిన తర్వాత మేము ఈ రేట్కి అయితే మేము ఒప్పుకుంటాం అంటేనే కదా వాళ్ళు తీసుకుంటారు. మేమైనా దానికైతేనే కదా ఒప్పుకుంటాము. మీకు ఇవ్వకపోయింటే మాకు ఇంకా వేరే ప్లాట్ఫామ్ లో సేల్ చేసుకునే వాళ్ళం. మీ వల్ల ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్ లో మేము సేల్ చేసుకోలేకపోలేమన్నా మాకు 5-6 కోట్ల నష్టము. ఇప్పుడు మీరు భరిస్తారా? మీరు ఇస్తారా? ఇంకో ఆరోపణ ఏంటంటే అసలు ఈ సినిమా వాల్యూ ఎంత వరకు చూడగలుగుతారు ప్రజలు, ఎంతవరకు ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్న దాని మీద అసెస్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అనుమతి లేదు, ఆమోదం లేదు, సాంకేతిక కమిటీ ఆమోదం లేకుండానే ఒప్పందాలు జరిగిపోయాయి అని కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు కదా సార్. రామ్నాథ్ గారు, నేను ఇందాక వాడే చెప్తున్నా, ప్రజలు ఎప్పుడు ఏది చూడాలనుకుంటారో వాళ్ళకి ఆ టైంలో ఉన్న మూడుని బట్టి ఉంటది, అవునా? అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు రామ్నాథ్ గారు. నేను అదే అంటున్నా, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు అంటున్నా. సినిమా అండ్ బిజినెస్ రూల్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ లేదంటారు. ఇప్పుడు బన్నీ సినిమా ఉంది, బన్నీకి కేసు అవ్వక ముందు సినిమా ఒక రేంజ్ లో నడిచింది, కేసు అయిన తర్వాత ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. హూ కెన్ అసెస్ దిస్? దిస్ ఇస్ ఆల్ టైం బేసిస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అది ఆన్ డిమాండ్ బేస్ మూడు బట్టి. ఇప్పుడు ఆ టైంలో జనానికి పొలిటికల్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఇది ఒకటే వీలు. ఆయన రకరకాల సినిమా సర్కార్ తీశాడు, తర్వాత రకరకాల సినిమాలు తీశారు ఆయన, అవునా? ఆయన సినిమాలు అంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఏముంటుందో ఉత్సాహంగా ఉంటారు. హీఈస్ నాట్ ఆర్డినరీ డైరెక్టర్, ఈజ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన ఏం సినిమా తీశాడని చెప్పి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటది, ఉత్సాహం ఉంటది. ఆ రోజు డిమాండ్ కూడా ఉంటది, ఆ రోజు డిమాండ్ బేస్ చేసుకుని ఉంటది. ఆ రోజు ఇప్పుడు మీకు ఎలా ఉందో అసెస్ చేయలేదు, నువ్వేలా చెప్తావు? నువ్వు ఉన్నావు ఆ రోజు, యు ఆర్ నాట్ బీయింగ్ ద చైర్మన్ దట్ టైమ్. హూ ఇస్ ద చైర్మన్ హోల్డింగ్ ద చైర్? హీ విల్ డిసైడ్, దట్ కమిటీ విల్ డిసైడ్. Maybe you don't know. Now the new chairman, you don't know. You doesn't know the impact of that movie. You doesn't know the demand of that movie. And today you are coming and saying that idi intamandi subscriber leru, idi ledu, adi ledu. You come to debate. I'm challenging. You come to debate. ఇప్పుడు ఫైబర్ నెట్ కి సంబంధించి ఈ సినిమా వల్ల వచ్చిన ఆదాయం 2,36,000 అని ప్రభుత్వం చెప్తోంది. మీరు చెప్పిన దాని ప్రకారం లేదు, చాలా ఎక్కువ వెళ్ళిపోయింది, చాలా మంది వ్యూస్ ఉన్నాయి అని మీరు చెప్తూ ఉన్నారు. ఈ లాస్ నిజంగానే లాస్ వచ్చిందా? ఈ సినిమా వల్ల ఫైబర్ నెట్ కి లాభాలు వచ్చాయా? సార్ ఫైబర్ నెట్ కి ఇవ్వడం వల్ల మాకు లాస్ అండి. ఫైబర్ నెట్ కి ఏమైంది?
ఫైబర్ నెట్ కి లాభం వచ్చిందా? ఫైబర్ నెట్ కి వాళ్ళకి లాభమే కదండి. సబ్స్క్రైబర్స్ అందరు చూసేసుకున్నారు, సబ్స్క్రైబర్ వాచ్ చేసేసారు, వాళ్ళు ఓకే. లాస్ అయింది ఎవరు? మేము కదా ఇండైరెక్ట్ గా లాస్ అయింది. సినిమా ఎందుకు లాస్ అయ్యాము? ఇతరత్ర ప్లాట్ఫామ్స్ లో మేము ఆ సినిమాని సేల్ చేసుకోలేకపోవడానికి రీజన్ ఏంటి? అచ్చెం నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి ఆ రోజు లెటర్ రాశారు, ఫిర్యాదు చేశారు, పొలిటికల్ మూవీ రన్ అవ్వకూడదని, రన్ అవ్వకూడదని చెప్పేసి అని. ఇంకో ఇదిగోండి, ఆయన లెటర్ రాశాడు. ఆయన ఎందుకు లెటర్ రాశాడు? ఆ పొలిటికల్ మూవీ రావకూడదని చెప్పేసి. అవునా, సరే, వాళ్ళు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అనుకుంటే మరి ఏ గవర్నమెంట్ రావాలి? వైసీపీ గవర్నమెంట్ రావాలి. వచ్చింది ఏ గవర్నమెంట్? ఎన్డీఏ. ప్రజలు ఆ మూవీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అండి? నిజంగా ప్రజలు మూవీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే మహేష్ బాబు చాలా సినిమాల్లో అగ్రికల్చర్స్ మీద తీశాడు, ఎందుకు అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళకి హెల్ప్ చేయట్లా? చాలా మంచి మంచి మూవీస్ వచ్చాయి కదా జనాల్ని హెల్ప్ చేసేవి, ఎందుకు జనాలందరూ పోయి చేయట్లా? మూవీస్ వల్ల ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. మూవీస్ అప్పటికప్పుడు చూస్తారు, ఎంటర్టైన్ చేసుకుంటారు, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి తెలియాలి. మీరు చెప్పిన తర్వాత ఒక విషయంలో మీరు అంటే మీ వైపు నుండి ఇంకా ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది, అంటే వివరించాల్సిన అవసరం ఉందని. ఏంటంటే అది చాలా మంది ఏమనుకున్నారంటే సింపుల్ గా అనుకున్నారు, ఏది ఒక యూట్యూబ్ లో ఒక వీడియోని అప్లోడ్ పెడితే కింద ఎంత వ్యూస్ వచ్చాయనేది కనపడుతుంది. ఇది కూడా అలాంటిదే, ఆ ప్లాట్ఫామ్ మీద ప్లే చేశారు. ప్రభుత్వం చెప్తున్నట్లు 1845 383 మంది మాత్రమే చూశారంట అని అంటున్నారు. కానీ స్ట్రీమింగ్ లో చూశారు అన్నదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. స్ట్రీమింగ్ లో నిమిషానికి మారిపోతారు. రామ్నాథ్ గారు, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే, ఎందుకంటే మీకు యూట్యూబ్ గురించి మీకు నాలెడ్జ్ ఉంది కదా. స్ట్రీమింగ్ అనేది వేరు, వాచ్ అనేది వేరు ఉంటుంది. అవునా? స్ట్రీమింగ్ టైంలో ఉన్న వాచింగ్స్ వేరు ఉంటాయి, స్టాండ్ అలోన్ అయిపోయిన తర్వాత వాచింగ్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక వీడియో స్ట్రీమింగ్ పెట్టారండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలకి 1,00,000 మంది చూసారనుకోండి, 3 గంటలకి తగ్గిపోతారు. అవునా? అది లైవ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ గా వీడియో అప్లోడ్ చేశారు, అప్పుడు దాని వ్యూస్ ఎంత ఉంటాయి? ఒక 1000-2000 ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు దాన్ని కౌంట్ చేస్తే స్ట్రీమింగ్ లో కౌంట్ ఎవరు చేస్తారు? అది గాలికి వెళ్ళిపోతాయా? అది కాకి తీసుకెళ్ళిపోతుందా, లేక గద్దెచ్చి వెళ్ళిపోతుందా? అంటే ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ చైర్మన్ మిస్లీడ్ చేస్తున్నారు అంటారు అయితే ప్రజల్ని మీరు? డెఫినెట్లీ మిస్లీడ్ చేస్తున్నాడు. ఆయనకు బేసిక్ నాలెడ్జ్ లేదు. ఐయామ్ టెల్లింగ్, హి డజంట్ నో అబౌట్ ఆఫ్ టెక్నాలజీ. ఖచ్చితంగా మిస్లీడ్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే నిజంగా బిజినెస్ రూల్స్ తెలిసిన వ్యక్తి అయితే ప్రెస్ మీట్ పెడతాడా? అదొక కాంట్రాక్ట్ బ్రీచ్ అయినట్టు కాదా? ఆ మాత్రం తెలియదు ఆయనకి. ఫస్ట్ నోటీస్ ఏం చేయాలి? బాబు మాకు ఈ డౌట్స్ ఉన్నాయని చెప్పి మాకు ఫస్ట్ ఒక షోకాస్ నోటీస్ ఇస్తే మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఆయనకి. అట్లాంటిది ఏం లేదు. డైరెక్ట్ గా లీగల్ నోటీస్ ఏంటంటే పబ్లిక్ కి మీడియాలో ఇవ్వడము, డైరెక్ట్ డబ్బులు చెల్లించండి పెట్టారు. ఏంటి అసలు అది? బిజినెస్ రూల్స్ తెలుసా ఆయనకి? కార్పొరేట్ బిజినెస్ రూల్స్ తెలుసా? కంపెనీ యాక్ట్ తెలుసా? అదేం బేసిస్ లేకుండా ఎట్లా ఇప్పుడు లీగల్ నోటీస్? ఓకే, లీగల్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ మాకు ఇష్యూ చేయాలి. ఆయన ఇచ్చింది ఎవరికి? మీడియాకా? ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? ఆయన డిఫేమ్ చేయడం కదా ఇప్పుడు అది. మేము డిఫేమేషన్ కూడా ఆయన డెఫినెట్లీ ఆయన మీద ఛార్జ్ తీసుకుంటాం. అంటే ప్రాబ్లం. ఇంకోటి ఒక విషయం చెప్తాను అండి. ప్రజల డబ్బులు అంటే ఫస్ట్ బాస్ యూ షుడ్ నో దట్ కంపెనీ ఈస్ రన్నింగ్ బై సబ్స్క్రైబర్స్. అది తెలుసుకోండి. కంపెనీకి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు కాక, బట్ అది ఇప్పుడు సబ్స్క్రైబర్ల మీద నడుస్తున్న కంపెనీ. సబ్స్క్రైబర్లు అంటే ఎవరు? వి ద పీపుల్. వి సబ్స్క్రైబ్, దట్ కంపెనీ ఇస్ రన్నింగ్. సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకుంటారు? ఎవరికైతే విష్ ఉంటుందో, విల్ ఉంటుందో వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు. ఈ రోజు మీరు కూడా ఓటీటీలు వాడుతుంటారు, ఆ చైర్మన్ కూడా వాడుతుంటారు ఓటీటీలు అన్ని. తూచి నాకు నచ్చలేదు, ఇప్పుడు నాకు డబ్బులు రిటర్న్ చేయమని చేస్తాడు ఓటీటీ వాడు? మాట్లాడుతున్నారు సార్, అసలుకి సెన్సిబిలిటీ ఉండాలిగా. ఇప్పుడు ఆ సినిమా ఉందా ఆ ప్లాట్ఫామ్ మీద అండి బాలగారు? అది స్ట్రీమింగ్ అయిపోయినాక అయిపోతుందండి. ఎప్పుడైనా ఆ టైమింగ్స్ వరకు మాత్రమే ఇస్తారు. ఎప్పుడైనా మీకు సినిమా రైట్స్ అనేది ఎలా ఉంటుందంటే సార్, ఓటీటీలకైనా అంటే ఫుల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది, స్ట్రీమింగ్ రైట్స్ అని కొన్ని ఉంటాయి. రైట్? స్ట్రీమింగ్ రైట్స్ అంటే ఏంటి? ఏ టైంలో స్ట్రీమ్ చేస్తారో ఆ స్ట్రీమ్ చేసిన టైంలో ఎంత మంది చూస్తారో దాని బేస్ మీదనే బిల్లింగ్ అనేది జరుగుతుంది. మీరు ఇచ్చింది స్ట్రీమింగ్ అది. ఓన్లీ స్ట్రీమింగ్స్ అవి. అంటే ఇప్పుడు అంటే మామూలు జనాలకి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి, మామూలు ప్రైమ్ అనుకోండి, ఒక సినిమా అప్లోడ్ చేస్తే అది ఏడాది తర్వాతనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. అలాంటి కాదు అలాంటిది కాదు, ఇది అలాంటిది కాదు. నేను అదే అంటున్నా, సినిమాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి డిఫరెంట్ కండిషన్స్ తో సేల్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ ని బేస్ చేసుకునే సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి మనకు ఉన్న అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్ లో ఉన్న క్లాజెస్ ప్రకారమే మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటి? ద అసైనర్ హస్ బీన్ అసైన్ ద మూవీ ఆఫ్ నాన్ ఎక్స్క్లూజివ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ మెన్షన్ ఫిలిం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days ఫర్ మల్టిపుల్ టెలికాస్ట్ ఆన్ ఏపీ ఫైబర్ నెట్ షో. 60 రోజుల వరకు మాత్రమే వాళ్ళకున్న పర్మిషన్.
ఓకే. వాళ్ళకి మాకున్న కాంట్రాక్ట్ పర్మనెంట్ గా సినిమాని ఏమో అప్పగించలేదు. ఆ 60 డేస్ లోపల వాళ్ళు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, మాకు సంబంధం లేదు. తర్వాత ఏంటి, both the parties agreed the assignment of the film on so and so 60 days. The said period of 60 days will be commenced from the date of delivery of the acceptable quality and taps and each film respectively. మేము ఏదైతే రోజు ఇస్తామో డెలివరీ చేస్తామో ఆ డేట్ ని బేస్ చేసుకుంటుంది. చాలా అసలు ప్రతి ఒక్కటి చాలా నీట్ గా ఉంది సార్ క్లాసు. అసలు మీరు ఇంకోటి రామ్నాథ్ గారు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ నోటీస్ లో ఎక్కడే గాని అసలు ఏ పేరా, ఏ కాంట్రాక్ట్, ఏది వైలేషన్ జరుగుతుంది, కాంట్రాక్ట్ ప్రకారం ఎక్కడ వైలేట్ జరిగింది, ఏమీ లేదు. దెర్ ఈస్ నో విస్పర్ అట్ ఆల్. అదే కరెక్ట్. దాంట్లో ఏమన్నారంటే మా డేటా ప్రకారం తక్కువ వ్యూస్ ఉన్నాయి, ఎక్కువ డబ్బులు అని చెప్తున్నారు అనుకోండి. డేటా ప్రకారం నీకు నాకు ఒక కాంట్రాక్ట్ ఉంది, అంటే కార్పొరేట్ లా. ఇప్పుడు నేను కూడా కార్పొరేట్ లా చేశా. నేను కూడా కాకతీయ యూనివర్సిటీలో నేను చదివింది. కార్పొరేట్ లా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది, రెవెన్యూ లా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది. అలా ప్రతి చట్టానికి ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇది కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై అయినప్పుడు నువ్వు ఏ కాంట్రాక్ట్ యాక్ట్ లో నీది ఏది బ్రీచ్ అయిందని చెప్పేసి చెప్పకుండా నువ్వు నోటీస్ పంపిస్తా? సింపుల్ లాజిక్. ఇప్పుడు నోటీస్ మనం పంపిస్తున్నామంటే దేని బ్రీచ్ అయ్యామనేది ఉండాలిగా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీరు తప్పారు ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు నేను రామ్నాథ్ గారు మీరు నేను బ్రీచ్ అయ్యామంటే ఏ క్లాస్ కింద మనం బ్రీచ్ అయ్యామనేది ఉంటది కదా, చెప్పలేదు. ఎక్కడ ఒక్క చోట ఎక్కడైనా కానీ అన్ని చోట్ల మై క్లయింట్స్ సెట్ మై క్లయింట్స్ గివెన్ మై క్లయింట్స్ స్టేటెడ్ దట్ అగ్రిమెంట్ లో ఎక్కడ వాస్ పార్షల్లీ, అగ్రిమెంట్ లో ఎక్కడ పోయింది ఏంటి, నీకు ఏ క్లాస్ లో నువ్వు అఫెండ్ అయ్యావు అది రాయాలిగా. ఆయన రాసిన ఇంకో హాస్యాస్పదము నేను మీకు చెప్తాను చూడండి. 12th పేరాలో నోటీస్ లో మై క్లయింట్ స్టేట్స్ దట్ దే హ్యావ్ కమ్ అక్రాస్ ద ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ మ్యానిపులేషన్స్ ఆఫ్ ద అఫ్రోసైడ్ అగ్రిమెంట్ డేటెడ్ ఆన్ 5/3/2024 అంట. బాండ్ పేపర్ ని ఎవరన్నా మ్యానిపులేట్ చేస్తారండి? అది కూడా ఆన్లైన్, మళ్ళీ ఆన్లైన్ సార్. ఇది ఆన్లైన్ లో నీట్ గా ఉంటుంది బిట్వీన్ ఎవరెవరు అని చెప్పేసి అని. ప్రొడ్యూసర్స్ హూ ఆర్ అసైనర్స్ ఆఫ్ ద సినిమాటోగ్రఫీ ఫిలిం వ్యూహం విత్ సెన్సార్ సర్టిఫికేట్ బీయింగ్ గ్రాంటెడ్. ఇంత నీట్ గా రాసిన తర్వాత దాని మీనింగ్స్ కూడా తెలవదు వాళ్ళకి ఆ మాత్రము. దాని మీద పైన పార్టీ 1 సెకండ్ పార్టీ ఎవరెవరు ఏంటనేది రాసింది క్లియర్ గా. అంటే మీకు ఫ్రాంకింగ్ లేకపోతే ఆన్లైన్ ఈ స్టాంపింగ్, ఈ బాండ్ పేపరు, ఫిజికల్ బాండ్ పేపరు, ఫిజికల్ స్టాంప్ పేపరు, దీని నాలెడ్జ్ కూడా లేకుండా మీరు అసలు ఇన్ బేసెస్ లో అది కూడా ఏంటి, మ్యానిపులేషన్ ఆఫ్ అఫ్రోసైడ్ అగ్రిమెంట్ ఆఫ్ డేటెడ్ సో ఆన్ సో దట్ నో అసైనీ నేమ్స్ ఆర్ మెన్షన్. అసైనీ నేమ్ మెన్షన్ లేదంటే ఇంకా ఇంతకంటే హాస్యాస్పదం సార్. అసైనీ నేమ్ స్టాంప్ ఇక్కడ చూడండి రామ్నాథ్ గారు, కింద స్టాంప్ ఉంటది, ఆర్జీవి ఆర్వి గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్. ఒకటి కంపెనీ పేరు ఉంటది కానీ ఇప్పుడు మీరున్నారు సార్ రామ్నాథ్ కంపెనీ అని పెట్టారు అనుకోండి సార్, మీ తరఫున మేనేజరో ఇంకొకరో ఎండీనో ఎవరో ఉంటారు. రామ్నాథ్ పేరు ఎందుకు పెట్టలేదంటే ఏమన్నా అసలు సెన్స్ ఉందా? కాస్త మనం ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇంకో పాయింట్ దట్ నో అసైనర్ రిప్రజెంటేటివ్ నేమ్ ఆర్ మెన్షన్. అది కూడా అన్నారు, ఎవరు ఏంటి అనేది పెట్టలేదని. స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అండ్ కంపెనీ సో ఆన్ సో ద ప్రొవైడింగ్ ఆఫ్ సో ఆన్ సో బ్రాడ్కాస్టింగ్ సో ఆన్ సో దానికి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరో సైన్ చేస్తారు, ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్, ఆ రోజులో ఎవరైతే ఉంటారో వాళ్ళు సిగ్నేచరింగ్ అథారిటీ అనేది ఉంటది, వాళ్ళు చేసుకుంటారు. అది కూడా ఏంటి, దీనికి ఒక మీటింగ్ కూడా నచ్చింది, బోర్డు మీటింగ్ 1/3/2024 లో నోట్ ఫర్ అప్రూవల్ రిలీజ్ ప్లీజ్ పబ్లిషింగ్ ఆఫ్ వెబ్ సిరీస్ ఆఫ్ వ్యూహం సో ఆన్ సో టెక్నికల్ కమిటీ, ఒక కమిటీ కూడా ఏర్పాటయి వాళ్ళు తీసుకున్న ఒక మీటింగ్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు 1 మినిట్ అండి. ఇంకోటి నో నేమ్ ఆర్ మెన్షన్ ద అబో స్టాంప్ అండ్ సీల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆర్జీవీ మేకర్స్. నేను ఇందాకే చూపించాను మీకు. అంటే వాళ్ళ నాలెడ్జ్ ఏ స్టేజ్ కుందో మీకు చెప్తున్నా. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ తీసుకెళ్లి అలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే అది ఎలా నడుపుతారు అనేది ఒక డౌట్ ప్రజలందరూ గమనించుకోండి. నో నేమ్ ఇస్ మెన్షన్ అండర్ ద సిగ్నేచర్ నెంబర్ 1 of you and thereby the agreement entered by number 1 you is not a valid in eye of law. How you decide it is a valid or invalid, court will decide. వీళ్ళ డిసిషన్ మొత్తం అన్ని. మరి ఇప్పుడు ఫైనల్ గా మీరు ఈ 15 రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు బాలాగారు? ఇప్పుడు స్పందించి మీరు డబ్బులు అయితే కట్టము, మేము తప్పు చేయలేదు అంటున్నారు. ఒకటి నెక్స్ట్ ఎలా ఉండొచ్చు? డబ్బులు కట్టాలి అంటే కూడా ఏ కాంట్రాక్ట్ ఏ క్లాస్ ప్రకారం బ్రీచ్ చేయామనేది రాయకుండా వితౌట్ రెఫరెన్స్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆర్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ హౌ దే ఆర్ డిపెండింగ్ ఆఫ్, నాకు అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే వీల్ సెండ్ ఏ నోటీస్, ఆ నోటీస్ కి రిప్లై మేము పంపిస్తాం, మేము కూడా పంపించకుండా ఏమి ఉండము. బట్
డిఫమేషన్ ఏదైతే జరిగిందో దానికి కూడా నోటీస్ సపరేట్ పంపిస్తాం. ఓకే. ఎందుకంటే దిస్ ఇస్ అ కాంట్రాక్ట్, దిస్ ఇస్ అ ప్యూర్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్, దిస్ ఇస్ నాట్ అ పబ్లిక్ ట్రాన్సాక్షన్, దిస్ ఇస్ అ బిజినెస్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏపీ ఫైబర్ నెట్ అండ్ యాజ్ వెల్ as the సినిమా ఎగ్జిబిటర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి నేమ్ కాల్డ్. రామ్ గోపాల్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రామ్నాథ్ గారు, ఇట్లాంటి ఇమ్మెచ్యూర్డ్ సైన్సెస్ ఉన్న వ్యక్తుల చేతుల్లో సంస్థల్ని పెడితే ఎలా రన్ చేస్తారు వీళ్ళు? చెప్పండి మీరే ఒకసారి, ఏ విధంగా రన్ చేస్తారు? ఇంత మాలఫైడ్ ఇంటెన్షన్ క్లియర్ గా కనిపిసిపోతుందా? చాలా చాలా మీడియాస్ లో నేను చూస్తున్నా 11,000 చిల్లర. ఎలా అండి? నాకు అర్థం కాదు. అదే ఒక్కో వ్యూకి 11,000 వేశారని, అంటే మామూలు వాళ్ళ వ్యూస్ ప్రకారం లెక్క కట్టినట్టున్నారు అంతే దాన్ని. వాళ్ళ వ్యూస్ ప్రకారమైన లెక్క తీసుకున్నప్పుడు అసలు అంత చిన్న వ్యూస్ కి ఎవరైనా డబ్బులు ఇస్తారా? బేసిక్ నాలెడ్జ్ అంతే కదా, ఎవరైనా ఇస్తారా? ఇది ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో చెట్లు కొట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు చెట్లు కొట్టడానికి అంత కోట్ల రూపాయలు అవుతుందా అండి? మీకు నరేగా స్కీమ్ కింద వినండి, నరేగా స్కీమ్ కింద జనాలకు డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు 1 month లో కొట్టి పడేస్తారు, వాళ్ళకి డబ్బులు వచ్చేవి. అంత కూడా అవ్వదు నాకు తెలిసి. పనికి ఆహార పథకం ముందు చూసారా, అది ఎందుకు లేదు? కోట్ల రూపాయలు ఎవరికెళ్ళాయి? వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్. దట్ ఈస్ అ స్కామ్. అది స్కామ్ అంటే. మరైతే ఇప్పుడు లీగల్ మీరు కూడా సమాధానం నోటీసుల్లోనే పంపిస్తారు అంతే. ఖచ్చితంగా. ఇది పొలిటికల్ మోటివ్, ఆర్జీవిని ఈ స్థాయిలో టార్గెట్ చేయడానికి పొలిటికల్ మోటివ్ ఏదో ఉంది. అంటే గతంలో ఆయన పోస్టులు పెట్టారు, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వారిని వాళ్ళకి కించపరుస్తూ పోస్టులు పెట్టారు. అది బాగా వాళ్ళ దృష్టిలో ఉంది. అందుకే ఇలా ఎక్కడ అయినా కూడా ఏదో విషయంలో టార్గెట్ చేస్తున్నారు. రాజీవ్ గారు ఈ విషయంలో క్లారిఫై చేశారు. డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పుడు చెప్పినంత వరకు నేను దాని మీద ఏం మాట్లాడాను, నాకైతే తెలియదు అని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే మేము కూడా దాని మీద పెద్దగా డిస్కషన్ చేసుకోము. వాళ్ళకంత టైం ఉంటుందని నేను కూడా అనుకోను. దీని గురించి అదే పనిగా చూస్తారు అని చెప్పేసి. ఇది నాలెడ్జ్ లేకుండా ఆ సంస్థ ఏదైతే ఉందో, దట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్లనో లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనో వాళ్ళు హరీ బరీలో ఏదో చేసిన ఒక యాక్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే.